ఎన్నికలు ఉన్నప్పుడే పార్టీలు మారాలనా ఏంటి? ఎన్నికలు ఉన్నా లేకున్నా జరుగుతున్న రాజకీయం తెలిస్తే చాలు ఏ పార్టీలో చేరాలి, ఎందులో ఉండాలి అనేది. పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఏరికయ్యారు. అట్లా చేరినప్పుడు పెట్టిన మీటింగ్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుకుంటా గంత దూరం నుంచి పినపాక నుంచి దాదాపుగా 300 కిలోమీటర్ల పైన ఇక్కడికి వచ్చిండ్రు అని అంటేనే దాని అర్థం రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడానికి ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 300 కిలోమీటర్లు 3 గంటల కంటే ఎక్కువ ప్రయాణమైనా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రంటే, అది కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అంటే అది సర్కార్ను ఈడ్చి చంపినట్టే అన్నట్టు మాట్లాడిండు. తర్వాత కేటీఆర్ మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు, సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే పర్దెనక దోస్తాన్ పర్ద ముందు పర్షాన్ అన్నట్టే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండు. ఇక ఎట్లున్నా తెలంగాణకి ఇట్లా చేసినందుకు కడమ పార్టీ లీడర్ల కండ్లు ఎట్లా మండుతున్నాయో కూడా చెప్పిండు. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి. నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ రాష్ట్రంలో ఏం లేకుండా చేసిండు, లంక బిందెలు ఉంటాయి అనుకుంటే ఖాళీ భగవాన్లు కూడా లేకుండా చేసిండ్రని, అప్పుల మీద కుప్పలు కుప్పలు తప్పులు మాట్లాడిండ్రని, ఆ అప్పుల సంగతి ఏందో చెప్పిండు. పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్ లో. ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది, ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పింది. అయినా సిగ్గులేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకటి 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తా అంత. ఆగో అట్లా అడ్డగోలుగా ప్రచారాలు చేసిండ్రట. ఇక ఇట్లాంటి రాజకీయ ఉపన్యాసాలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి. గాని కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంటే అదే పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీల జనం షేరికవుడే పర్షాన్ ముచ్చట. ఈ సోంటి ముచ్చట దునియాలో ఎక్కడ జరగదు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏలుబడ్ల బీఆర్ఎస్ పార్టీ పలుకుబడులనే జరుగుతుంది కావచ్చు కదా.